భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా వడోదర వేదికగా జరిగిన మొదటి వన్డేలో టీమిండియా చివరి వరకు ఉత్కంఠభరిత మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసింది. అయితే రెండో వన్డేలో టీమిండియాలో 2 మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇక తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్న క్రమంలో వాషింగ్టన్ సుందర్ కు గాయమైంది. వెన్నుకండరాలు పట్టేయడం అంటే సైడ్ స్ట్రైన్ ఎఫెక్ట్ కారణంగా వాషింగ్టన్ సుందర్ మొదటి వన్డేలో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేదు. కేవలం 5 ఓవర్లు మాత్రమే వేశాడు వాషింగ్టన్ సుందర్. ఇక అనంతరం డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయి రెస్ట్ తీసుకున్నాడు. అతని గాయం చాలా తీవ్రమైందని తెలుస్తుంది. ఆ తర్వాత వికెట్లు పడుతున్న క్రమంలో ఖచ్చితంగా బ్యాటింగ్ చేయాల్సిన నేపథ్యంలో 7వ వికెట్ గా బరిలోకి దిగాడు వాషింగ్టన్ సుందర్. బ్యాటింగ్ కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాడు. అతని పరిస్థితి అర్థం చేసుకున్న కేఎల్ రాహుల్ మ్యాచ్ ఫినిష్ చేసుకున్నాడు. అయితే ఈ గాయం కారణంగా న్యూజిలాండ్ తో జరిగే రెండో వన్డే నుంచి వాషింగ్టన్ సుందర్ దూరం అవుతాడని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే అతడి స్థానంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి రెండో వన్డే తుది జట్టులోకి రానున్నాడు. మరోవైపు బౌలింగ్ లో మరో మార్పు చోటు చేసుకోనుంది. ప్రసిద్ధి కృష్ణ పవర్ ప్లే లో దారుణంగా పరుగులు ఇస్తున్నాడు. ఈ మ్యాచ్ లో 2 వికెట్లు తీసుకున్నప్పటికీ అనుకున్న ప్రకారం మొదట్లో వికెట్లు తీయలేకపోయాడు. దీంతో అతడి స్థానంలో రెండో వన్డేలో హర్షదీప్ సింగ్ కు తుది జట్టులో అవకాశం రానుంది. మొత్తంగా రాజ్కోట్ వేదికగా జరగబోయే 14వ తేదీ రెండో వన్డే మ్యాచ్ లో ఈ 2 మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.